We want justice. We want justice. మా ప్రొఫెసర్లంతా కూడా న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నారు. వాళ్ళు 48 మందిని డిమోట్ చేయడం అంటే ఒక రకంగా ఉస్మానియా ప్రతిష్టను దెబ్బతీయడం. మరి ఒక ఎస్సీ నుండి మాదిగ సామాజిక వర్గం నుండి వచ్చిన ప్రొఫెసర్ మన వీసీ వైస్ ఛాన్సలర్ గారు ఇవాళ కుమార్ గారు ఈ రకంగా నిర్ణయం తీసుకుంటాడని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాల నుండి కింది కులాల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఎవరికి కూడా యూజీసీ రూల్స్కి విరుద్ధంగా ఎవరు కూడా ఒక్కరిది కూడా రిజెక్ట్ చేసిన చరిత్ర వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. ఎవరికి లో స్టాండర్డ్లో ఎవరు లేరు. నిజంగా యూజీసీ నామ్స్ ప్రకారంగా చూసుకుంటే ఎవరు కూడా అందరూ అర్హులే. మరి అర్హులైనప్పుడు వాళ్ళు ఎందుకు అనర్హులు చేసిన అనేది ఇవాళ నిజంగా వీళ్ళు న్యాయపరంగా కనుక కొట్లాడితే ఖచ్చితంగా నేను హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తాను. వాళ్ళు కనుక ముందుకు వస్తే హైకోర్టులో ఛాలెంజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హైకోర్టు న్యాయవాదిగా ఉన్నాను. అట్లాగే నేను ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. ఆర్పీఐ పార్టీ నుండి కూడా ఈ సమస్యను హైకోర్టులో న్యాయం జరిగే వరకు అంటే ఇక్కడ ఈ ప్రతి ఉద్యమంలో పాల్గొంటాము. అట్లాగే వాళ్ళు కనుక ఒకవేళ ముందుకు వస్తే హైకోర్టు వరకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు న్యాయం జరిగే వరకు మాత్రం వాళ్ళ ఇంట్లో ఉంటాం. ఖచ్చితంగా ఫార్మర్ ప్రొఫెసర్గా ఇది నా బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తాను. ఆల్మోస్ట్ మేము నిరసన తెలుపుతున్నాము. అంటే మా సహా అధ్యాపకులకు చాలామందికి ప్రమోషన్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఏర్పడ్డది. అయితే మేము వీసీ గారిని అడిగేది ఒకటే, ఇప్పుడు పర్సనల్ డెవలప్మెంట్లో ఒక లైన్ ఉంటుంది, నాలో ఉన్న లోపాలనే అవతల వాళ్ళ దాంట్లో ఎత్తుతా అని చెప్పి సార్ కూడా అదే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈరోజు మీరు అందరు ప్రొఫెసర్లు ఉన్న క్రెడెన్షియల్స్తో అయ్యి ఈరోజు వీళ్ళకి అంతా లేదు అని అనడము సబబు కాదు. కాబట్టి మేము వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. వెంకట్ దాస్ గారు చెప్పినట్టుగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రాబోయే రోజుల్లో ఏమంటారు ఒక ధర్నా కార్యక్రమం లాంటివి కూడా చేపడతాం. పర్మిషన్ తీసుకొని అన్నీ చేసి వాళ్ళకు ఇంటిమేట్ చేసి చేపట్టడం అనేది జరుగుతుంది రాబోయే రోజుల్లో. అంటే ఈ వీళ్లకు నిజ నిర్ధారణ కమిటీ వేసి అందరికీ ప్రమోషన్లో రివైవ్ చేసే వరకు ఈ ప్రొటెస్ట్ అనేది ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉంటుంది లంచ్ అవర్లో ఎవ్రీడే. మేము మీ ద్వారా వైస్ ఛాన్సలర్ గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇప్పటికి? ఈ రోజుకు అయితే 30th అంటే 21 days ఆల్మోస్ట్ అవుతుంది. 22 days అవుతుంది. సో 22 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎలాంటి చలనం లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ విషయంలో ఒక ఏమంటారు డెసిషన్ వచ్చే వరకు ఈ ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది. రకరకాల రూపాల్లో కొనసాగుతుంది. కాకపోతే మేము రూల్కు అనుగుణంగానే చేస్తాం ఇవన్నీ కూడా. అంటే రూల్ బ్రేక్ చేసి ఏదో చేయడం కాదు, పద్ధతి ప్రకారమే లంచ్ టైంలో ప్రొటెస్ట్లు, తర్వాత ధర్నాలు అన్నీ జరుగుతాయి. మేడం, మనము ఈ సిఎస్లో జరిగినటువంటి అవకతవకలపై ప్రతిరోజు మనము ఏదైతే ఈ ధర్నా బ్లాక్ నల్ల బ్యాడ్జీలు ధరించి చేసే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనము ఆర్ట్స్ కాలేజీలో చేస్తున్నాము. అయితే ఒక విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి వీసీ గారి దృష్టికి తీసుకువచ్చుకున్నాను. ఇవాళ ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ఒక హై స్టాండర్డ్స్ సీఎం గారు చెప్పినట్లుగా మార్చడం కోసం ఒక కమిటీ వేసినట్లుగా పేపర్లో చూడడం జరిగింది. ఇప్పుడు 40 మందిలో వీసీ గారు చెప్తున్నాము, 40 మందిలో ఒక 48 మందిలో 40 మంది చాలా సీరియస్ టీచర్స్. వీళ్ళు ఒక అంటే ఎవరైతే అడ్మినిస్ట్రేషన్లో ఉండి మీ ఎంబడి తిరుగుతున్నారో వాళ్ళని తీసి పక్క పెడితే మిగతా వాళ్ళంతా చాలా సీరియస్ పర్సన్స్. వీళ్ళను మీరు రేపు జరిగే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారా లేరా అని మేము అడుగుతున్నాము. ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము. మీరు నిజంగా ప్రభుత్వం మాకు అవకాశం ఇస్తే, మరి వీసీ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకేం లేదు, ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ లేదు అంటున్నారు. కాబట్టి ఇంటర్వ్యూలో మనకు చాలామంది తెలుసు, చాలా ఇంటర్వ్యూస్లో ఏంటంటే ఎవరికి కావాలంటే వాళ్ళని తగ్గించవచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళని లేపొచ్చు. వీసీ గారు మీరు మా గురించి ఇలా చెప్తున్నారు కాబట్టి మేము మీ దగ్గరలో మీరు ఇచ్చిన 100 మందిలో ఎవరెవరి చరిత్ర ఏంటో మేము పెడతాం, ముందు పెడతాం. ఆ వరకు బయటను తీసుకెళ్ళొద్దు. మీరు ఒకరిద్దరు అంటే ఆ ఒకరిద్దరు కూడా మీ ఎంబడి తిరిగే వాళ్ళదే, వాళ్ళ చరిత్రనే బాగాలేదు, వాళ్ళని మీరు తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర చూయించేసేసి ఇలా చేసినారు అంటున్నారు. ఎవరి పేపర్లు అయితే ఎవరినైతే మీరు ప్రభుత్వం దగ్గర చూపిస్తున్నారో వాళ్ళు మీతోని మీ ఎంబడి తిరిగే వాళ్ళవే మీరు చూపిస్తున్నారు. ఇక మంచి వాళ్ళను మీరు చూపిస్తలేరు. మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళని చెడ్డ వాళ్ళు ఉంటారు. దయచేసి ఈ కాంప్లీట్ కొద్దు, ఇలాంటి ఒక కొట్లాట కొద్దు. మీరు
మంచి వాళ్ళకో చెడ్డ వాళ్ళకో ఇచ్చింది మేమేం చెడ్డ వాళ్ళకి ఇచ్చిన మేమే బాధట్లేము అంటే ఏమి సరిపోయింది వదిలేసి లేలే. ఇప్పుడు ప్రజెంట్ గా ఏం జరుగుతుంది చెప్పండి. అదే అంత అయ్యారు సార్, మేము అందరం రాద్దాము, మీరు ఏమనుకోకండి. ఇప్పుడు మెయిన్గా ఈ రోజు నిరసన గురించి చెప్పండి. ఈ రోజు అదే మనం మాట్లాడుకుంటూ ఉండదు సార్, ఒకటి బయట లెక్క ఉండాలి. ఈ రోజు నిరసన ఏంది, తదుపరి కార్యాచరణ ఏంది, మీకు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు అది చెప్పండి. మాట్లాడుకోరు అవన్నీ నిరసనలు జరుగుతాయండి, చెప్పండి. కంటిన్యూస్ నిరసనలు జరుగుతాయి. తర్వాత మేము ఒక ప్రోగ్రాంలో భాగంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాము, ఒక ధర్నా కూడా పెడతాము. ఎందుకంటే మాకు అన్యాయం జరిగినప్పుడు మేము అన్యాయం జరుగుతాం, మీరు మాలో మాకు అన్యాయం మాకు తెలివి లేదన్నప్పుడు మేము తెలివి చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అది రకరకాల రూపాల్లో నిరసనలో పద్ధతుల్లో ఎంత అవసరం ఉంటే మేము ప్రభుత్వంలో అందరి అధికారులు కూడా కలుస్తాము. ధర్నాలు తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఉంటాయి.